యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము ఈ ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనిచున్నాము. మనము కూడా పదం పట్టుకోండి, యేసుప్రభువేనా ప్రాణం పెట్టాడు భూమి మీద ఉన్న మనుషుల కోసం, నువ్వు పెట్టవా? మరి మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులం అంటే అర్థం ఏంటి? కన్ఫామ్, నీకు ఆప్షన్ లేదు అన్నాడు. ఇశ్రాయేలుతో ఎవరితోనైనా సహోదరుల కోసం ప్రాణం పెట్టండి అన్నాడా? మీరు బాగా ఆలోచించాలి. వాడు నీకు కలిగింది ఎవరా వాళ్ళకి అన్నాడు, వాడు అడిగింది ఎవరా అన్నాడు, వాడు లేబులో ఉంటే సహాయం చేయరు అన్నాడు. అక్కడ వరకే వాళ్ళకి ఇచ్చింది. కానీ క్రైస్తవులకు వచ్చేసరికి వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి. ఏంటి? వాడు సహాయం చేస్తే చాలు, నువ్వు అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టాలి. ఎవరి కోసం? ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి, ప్రాణం పెట్టే స్థాయికి వచ్చామా? డబ్బుల దగ్గర గొడవ, ఆస్తుల దగ్గర గొడవ, పొలాల దగ్గర గొడవ, బట్టల దగ్గర గొడవ, మాటల దగ్గర గొడవ, మనిషి సహోదరుడికి స్పర్ధలు, అందరి మనసుల్లోనూ మన స్పర్ధలే. కారణం ఏంటంటే చిన్నవే. మాట దగ్గర గొడవ, నాకు గౌరవం ఇవ్వలేదని గొడవ, నాకు ఫోటో ఇవ్వలేదని గొడవ. చూసారండి లోకమంతా ఎలాగ ఆలోచిస్తున్నారో. దేవుడు పిల్లలుగా పిలువబడుతూ బాప్తిస్మాలు తీసుకున్న సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. నో, ఆలోచన విధానం మారాలి. అవసరమైతే సహోదరుడు కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, అతడు దేవుడిలో బలహీనుడు అవ్వకూడదు, అతని విశ్వాసంలో బలహీనుడు అవ్వకూడదు, అతడు ప్రభులో బలహీనుడు అవ్వకూడదు, దేవుడు పనిలో బలహీనుడు అవ్వకూడదు. నేను ఏదైనా వ్యాజ్యం వేస్తే అతని మీద ఒక నేరస్థాపన చేస్తే, అతని గురించి తప్పుడుగా ఎవరి దగ్గరైనా మాట్లాడితే అతను హట్ అవుతాడేమో, సంఘానికి దూరం అవుతాడేమో, వాక్యానికి దూరం అవుతాడేమో, దేవుడి పనికి దూరం అవుతాడేమో. నీకు ఏ సహోదరుడైనా పలానా పనికి వస్తావా అని అడిగాడా? మీ పనులన్నీ వదిలి వెళ్ళండి, అప్పుడు మీరు వాక్యం పాటిస్తున్నట్టు.